చరిత్రకు సాక్ష్యం, ఆధునికతకు వారధి, కోట్లాది ఆశలకు చిరునామా మన హైదరాబాద్. నిజాంల పాలనలో మహోన్నత వారసత్వాన్ని సొంతం చేసుకున్న ఈ నగరం కేవలం కట్టడాలకు, సంపదకు మాత్రమే కాదు, మానవీయ విలువలకు, ప్రజా సంక్షేమానికి కూడా పెద్దపీట వేసింది అనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. అందులో ఒకటి కాల పరీక్షకు నిలిచి ఎందరో జీవితాల్లో వెలుగు నింపిన ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల. సాధారణంగా రాజులు, నవాబులు తమ వైభవాన్ని, విజయాలను చాటుకోవడానికి కోటలు, ప్యాలెస్లు నిర్మిస్తారు. కానీ హైదరాబాద్ నిజాంలు, ముఖ్యంగా ఆసఫ్ జాహీ పాలకులు ప్రజా సంక్షేమాన్ని కూడా తమ బాధ్యతగా స్వీకరించారు. విద్య, నీటిపారుదల పరిశ్రమలతో పాటు వైద్య రంగానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అనేక ఆసుపత్రులు, వైద్య సంస్థలను స్థాపించారు. అయితే శతాబ్దన్నర కాల క్రితం మానసిక ఆరోగ్యంపై సమాజంలో అవగాహన చాలా తక్కువగా ఉన్న రోజుల్లో దానికోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా విప్లవాత్మక ఆలోచన. 1895లో నేటి ఎర్రగడ్డ మానసిక వైద్యశాల దారుల్ మజన్నీస్ అనే పేరుతో చెంచల్గూడ సెంట్రల్ జైలు ఆవరణలో ఒక చిన్న ఆశ్రయంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. దారుల్ మజన్నీస్ అంటే మానసిక ఆశ్రయం అని అర్థం. అప్పట్లో మానసిక సమస్యలున్న వారిని సమాజం నుండి వేరు చేసి ఒక చోట ఉంచడమే జరిగింది. వారికి సరైన వైద్యం, సంరక్షణ అందని దయనీయ పరిస్థితులవి. ప్రారంభించిన కొన్నాళ్లకే, అంటే 1895 నుండి 1907 మధ్య ఈ కేంద్రాన్ని నిజాం పాలనలో భాగంగా ఉన్న మహారాష్ట్రలోని జల్నాకు తరలించారు. అక్కడ 400 పడకలతో కొంత విస్తరించారు. దీని పేరు హాస్పిటల్ ఫర్ మెంటల్ డిసీజెస్ జల్నాగా మారింది. ఈ మార్పుతో మానసిక రోగులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఆలోచన మొదలైంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైన తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. జల్నా మహారాష్ట్రలో భాగమైంది. దీంతో 1953లో ఈ మానసిక వైద్యశాలను తిరిగి హైదరాబాద్కు, నేటి ఎర్రగడ్డ ప్రాంతానికి తరలించారు. విశాలమైన ప్రదేశంలో దీనికి ఒక శాశ్వత నిలయం దొరికింది. జైలు ఆవరణలో ఒక చిన్న ఆశ్రయంగా మొదలై జల్నాలో కొంత విస్తరించి చివరకు ఎర్రగడ్డలో స్థిరపడిన ఈ సంస్థ కేవలం భౌగోళికంగానే కాదు, సేవల పరంగా కూడా ఎంతో పరిణతి చెందింది. ప్రారంభంలో కేవలం ఆశ్రయం కల్పించిన ఈ కేంద్రం క్రమంగా పూర్తిస్థాయి వైద్యశాలగా మారింది. 1960లలో ప్రభుత్వ మానసిక వైద్యశాలగా, 1970లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూపాంతరంగా చెందింది. ఇన్స్టిట్యూట్గా మారిన తర్వాత ఎర్రగడ్డ మానసిక వైద్యశాల మానసిక ఆరోగ్యం రంగంలో శిక్షణ మరియు పరిశోధనలకు కూడా కేంద్రంగా అవతరించింది. సైకియాట్రీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందించడం ప్రారంభించింది. 2000 సంవత్సరం నుండి పరిశోధనలకు నోడల్ సెంటర్గా పనిచేస్తోంది. మానసిక సమస్యలపై అవగాహన పెంచడం, మెరుగైన చికిత్సా పద్ధతులను అందించడం, మానసిక ఆరోగ్య నిపుణులను తయారు చేయడం వంటి బహుముఖ పాత్రను పోషిస్తోంది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల పుట్టు పూర్వోత్తరాలు గమనిస్తే ప్రజా వైద్యం పట్ల నిజాంలకు ఉన్న ఆలోచన స్పష్టమవుతోంది. కేవలం శారీరక రుగ్మతలకే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే దృష్టి వారికి ఉండేది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ కాలంలోనే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వంటి అనేక గొప్ప వైద్య సంస్థలు నిర్మించబడ్డాయి. సాలార్జంగ్ 1 వంటి ప్రధానులు కూడా వైద్య విభాగాన్ని ఏర్పాటు చేసి ఆరోగ్య సంరక్షణను పరిపాలన వ్యవస్థలో భాగం చేశారు. నిజాంలు ప్రజా సంక్షేమాన్ని ఒక విస్తృత దృక్పథంతో చూశారు. విద్యను అందించడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, పరిశ్రమలను స్థాపించడంతో పాటు ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూడా వారు బాధ్యత వహించారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల స్థాపన మరియు దాని పరిణామం మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో అవగాహన అంతగాలేని కాలంలో కూడా ఆనాటి పాలకులు ఈ విషయాన్ని విస్మరించలేదని తెలియజేస్తోంది. నేడు ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల తెలంగాణ రాష్ట్రంలో మానసిక ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వేలాది మందికి ఇది ఆశ్రయం కల్పిస్తూ వారికి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలను అందిస్తోంది. సమాజంలో మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించడంలో కూడా ఇది కృషి చేస్తోంది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల కేవలం ఒక భవనం కాదు, అది ఒక చరిత్ర. మానసిక ఆరోగ్యం పట్ల సమాజం యొక్క దృక్పథంతో వచ్చిన మార్పుకు, వైద్య రంగంలో సాధించిన పురోగతికి మరియు ప్రజా సంక్షేమం పట్ల పాలకులకు ఉండాల్సిన బాధ్యతకు ఇది నిలువెత్తు నిదర్శనం. నిజాంల కాలంలో నాటి ఆ ఆలోచన నేటికి వేలాది మంది జీవితాలకు భరోసా ఇస్తూ వెలుగును పెంచుతూనే ఉంది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ప్రస్థానం హైదరాబాద్ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. మానవీయ విలువల ప్రాధాన్యతను, ప్రజా సంక్షేమం యొక్క ఆవశ్యకతను ఇది మనకు గుర్తు చేస్తుంది. ఈ చరిత్రను స్మరించుకుంటూ మానసిక ఆరోగ్యానికి మనం మరింత ప్రాధాన్యం ఇద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఆసక్తికరమైన చారిత్రాత్మక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.